ముందుగా వీక్షకులందరికీ వాక్ విత్ జీసస్ మినిస్ట్రీస్ తరపున మా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాం. ముందుగా పరిచయం, నా పేరు బ్రదర్ సుమంత్. నేను విజయవాడలో మధురానగర్లో ఉంటాము నివాసము. దేవుని దర్శనము నిమిత్తమై 2017లో నేను ప్రార్థన చేసుకుంటూ ఉండగా దేవుని మహాకృప, దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ నన్ను కమ్ముకొని మధ్యాహ్నం 1 గంటకి ప్రార్థన చేస్తూ ఉంటే మోకాళ్ళ మీద నేను ఒక దర్శనము చూడటం జరిగింది. మోకాళ్ళ మీదే ఉండగా నేను నిద్రలోనికి జారిపోయా. నిద్రలో నేను ఒక మహా గొప్ప దర్శనం చూస్తున్నా. ఒక మహా గొప్ప వృద్ధుడు, నేను చంటి పిల్లాడిని వలె ఆయన పక్కన నడుస్తూ ఉన్నాను. ఆయన బయటికి గుహలో నుండి, ఒక చిట్టినగర్ గుహల టనల్ లాంటిది గుహ, చీకటి గుహ, ఆయన నా పక్కన నడుస్తూ ఉంటే నేను ఈయన పక్కన నిదానంగా నడుచుకుంటూ వెళ్తున్నాను. నడుచుకున్న క్రమేణా వెనకంతా చిమ్మ చీకటి, వెనక ఏమీ కనిపించడం లేదు. అలా ముందుకు ఆయనతో పాటు నేను అడుగులు వేస్తూ ఉండగా ఆయన బయటికి నన్ను తీసుకొచ్చాడు. ఆ చీకట్లో నుండి, గాఢాంధకారమైన చీకట్లో నుండి ఆయన పక్కన నేను అడుగేస్తున్నా. నేను ఎగురుతున్నా, నడుస్తున్నా. నేను చంటి పిల్లవాడిని ధరించుకొని ఉన్నా. నా 3 సంవత్సరాల పిల్లడు ఎలాగైతే ఉంటాడో నేను అలాగే ఉన్నాను. నా పక్కన ఆయన మహావృద్ధుడు. ఆయనని నేను వెనక నుండి చూడటమే జరిగింది, కానీ ఆయన పక్కన కానీ ఆయన ఎదురుగుండా కానీ నేను చూడలేకపోతుంది. నాకు అంత ఆత్మలో అంత ధైర్యము లేదు, అప్పటికి ఆత్మలో అంత సహవాసం కూడా దేవునితో లేదు. నేను ఆయన పక్కన ఎగురుకుంటూ నడుస్తున్నా. చిన్నపిల్లాడు ఎలాగైతే నెక్కరు టీషర్ట్ వేసుకొని ఉంటాడో నేను అదే నెక్కరు అదే టీషర్ట్ వేసుకొని ఉన్నాను. ఆయన ఇటుపక్క ఒక మహా గొప్ప వృద్ధుడిలాగా ఆయన నేను చూడటం వెనక నుంచి జరిగింది. ఆయన నా పక్కన నడుస్తున్నాడు. ఆయన గొప్ప మనిషి. ఆయన ఇటు పక్క నుంచి ఒక అడుగు ఇటేస్తుంటే ఒక పక్కకి అది టనల్ ఏదైతే ఉందో అది అటు కంపిస్తుంది. మళ్ళీ ఆయన అడుగు తీసి అడుగు ఇటు పక్కకి వేస్తుంటే మళ్ళీ ఇటు పక్క కొంగుతుంది. ఆయన అడుగేస్తుంటే ఆయనతో పాటు నేను ఊగుతున్నా. భూమి అటు ఊగుతుంది, ఇటు తిరుగుతుంది. ఆయన అడుగు తీసి అడుగేస్తుంటే కంపిస్తుంది. అంత గొప్ప మహామనిషి ఆయన గాఢాంధకారమైన చీకటిలో నుండి నా పక్కనే ఉన్నాడు. ఆయన చెయ్యి నేను పట్టుకుందాం అనుకుంటున్నా కానీ పట్టుకోలేకపోతున్నా. నాకు అంత ఆత్మలో ధైర్యం సరిపోవట్లే. పట్టుకుందాం అని చెప్పి అనుకుంటున్నా కానీ ఆయన నేను పట్టుకోలేకపోతున్నా. ఆయన పట్టుకోవడం కుదరలేదు. ఆయన నా పక్కన ఉన్నాడే కానీ ఆయన నేను మొహం కానీ ఆయన ముందు నుంచి కానీ చూడలేకపోయాను. ఆయన అడుగు తీసి అడుగేస్తుంటే ఒక గొప్ప భూకంపం లాగా అటు వంగుతుంది, ఇటు వంగుతుంది టనల్. ఆయన అలా బయటికి నడుస్తూ ఉంటే నేను ఆయన పక్కనే నడుస్తున్నా. మొదట్లో భయం వేసింది, ఆయన అడుగు తీసి అడిగేస్తుంటే నాకు భయం వేసింది. కానీ తర్వాత ఆయన ధైర్యం నాకు ఇచ్చాడు. ఆయన పక్కన నేను నడుస్తూ ఉండగా ఆయన అటు అడుగేసి బయటికి తీసుకొచ్చాడు. వెలుగు చీకట్లో నుండి, గొప్ప చీకటి, వెనకంతా గొప్ప చీకటి, ఎదరంతా గొప్ప టన్నెల్, బయటికి రాగానే గొప్ప ప్రకాశవంతమైన స్ఫటికము వంటి వెలుగు, గొప్ప వెలుగు అది. ఆ గొప్ప వెలుగులోనికి నన్ను, చంటి పిల్లని వల్లే ఉన్నవాడిని, నన్ను నడిపించి బయటికి తీసుకొచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయనను నేను వెనక నుండి చూసినప్పుడు ఆయన వస్త్రం హాఫ్ హ్యాండ్స్ షర్ట్ వేసుకొని ఆయన బారుగా దాని మీద నిలువు చారలాగా ఉన్నాయి. అంగి ఆయన మోకాళ్ళ వరకు ధరించుకొని ఉన్నాడు. కింద ఫ్యాంట్, బ్రౌన్ కలర్ ఫ్యాంట్ ధరించుకొని ఉన్నారు. ఆయన చూడడానికి గొప్ప వృద్ధుడు. ఎంత పుష్టిగా అంటే ఆయనని వివరించుటకి గాని వర్ణించటానికి గాని, వర్ణించడానికి ఆ 2 మాటలు అసలు ఆ మన నోరు అనేది, మన ఆలోచన అనేది సరిపోదు. అంత గొప్ప మనిషి, మహావృద్ధుడు, తెల్లటి జుట్టు. ఆయన వివరణ గాని, వర్ణన గాని, వర్ణించటానికి ఊహలకు కూడా అందదు. అంత గొప్ప మనిషి ఆయన పక్కన నడుచుకుంటూ తీసుకుని గొప్ప వెలుగులోనికి నడిపించాడు ఆయన. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. అది చూసిన క్షణాన వెంటనే నాకు తేరుకొన్నాను. నాకంతా నేను మెలకుగానే ఉన్నాను, కానీ నాకు జరుగుతున్నట్టు అంతా తెలుస్తుంది, కానీ పైకి లెగలేకపోతున్నాను. ఇక ఒక్కసారి క్షుణ్ణంగా ఈ దర్శనం అంతా చూసిన తర్వాత ఉలిక్కిపడి, మంచం మీదే అక్కడ మోకాళ్ళు వేసిన చోట ఉలిక్కిపడి లేచి బయటికి వచ్చి అసలు నేనేం చూశానో ఏంటి అనేది
ఒక్కసారి నా రోమాలన్నీ నిక్కబడడం జరిగింది. నిక్కబడిచిన తర్వాత వెంటనే బైబిల్ తీసుకొని ఆదికాండము 5వ అధ్యాయము 23వ వాక్యం దేవుడు నాకు క్షుణ్ణంగా స్పష్టంగా చూపించాడు. హనోకు దినములన్నీ 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతడిని తీసుకొని పోయెను, గనుక అతడు లేకపోయెను. బైబిల్ ప్రకారం హనోకు మెతుషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో హనోకు నడిచాడు. ఈ దేవుని యొక్క నడిచే అనుభవం ఎంతో 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 శ్రేష్టమైనది. అది ఆ అనుభవం నేను అనుభవించిన తర్వాత ఒక్కసారిగా లేచి నిశ్చేష్టుడినై ఒక డైరీ తీసుకొని పిచ్చోళ్లాగా బొమ్మ గీయడం ప్రారంభించాను. ఆ దేవుడు ఏదైతే ఆయన నా పక్కన నిలబడ్డాడో ఆ పెన్ను ఆ పేపర్ తీసుకొని ఆయనను ఆ చిత్రపటం ఏదైతే వెనక నుంచి చూసానో అది వేయడం ఆరంభించాను. కానీ మాటలు ఇప్పుడు మనం చెప్పినంత ఇదిగా ఆ రోజు నేను అది వేయలేకపోయాను. కానీ దేవుడు క్షుణ్ణంగా స్పష్టంగా దర్శనం ద్వారా ఆత్మలో ప్రేరేపితమవుతున్న ఒకే ఒక్క మాట, వాక్యంలో నుంచి కూడా ఇది బైబిల్ తీసుకొని చూసిన తర్వాత 5వ అధ్యాయము 33వ వాక్యం చదివిన తర్వాత హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకుని పోయెను, గనుక అతడు లేకపోయెను. ఇందులో దేవుడు నడిచిన అనుభూతి నా జీవితంలో నేను ఎప్పుడూ విని ఎరుగని రీతిలో దేవుడు దర్శనం చూడటం జరిగింది. పరిశుద్ధమైన పరిచర్యే, కానీ మరి ఎక్కువ శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన పరిచర్య. 2017 సంవత్సరం దర్శనం చూసిన కాడి నుంచి 2025 సంవత్సరం వరకు ఒక్క వీడియో పెడతాకి నాకు ఇన్ని సంవత్సరాలు పట్టింది. దాదాపుగా 8 సంవత్సరాల తర్వాత ఈ మొట్టమొదటిసారి ఈ అతి పరిశుద్ధమైన పరిచర్యలో మొదటి వీడియో చేయడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. అందును బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. ఆత్మలో నేను అనుభవించిన దైవిక సాక్ష్యము చెప్పి ఉండగా చెవులు గలవారు వినుగాక. ఆమె దైవ దర్శనం సాక్షాత్తు ఆకాశమును భూమిని నోటి వాక్కు చేత సమస్తమును సృష్టించిన వాడు, యుగయుగాలు ఉన్నవాడు అనువాడు, అల్ఫయు ఒమేగా 7 నక్షత్రములను చేతబట్టి 7 దీపస్తంభముల మధ్య సంచరించు దేవుడు మాత్రమే ఈ దర్శనము చూపించి ఈ యొక్క వాక్ విత్ జీసస్ మినిస్ట్రీస్ అనేది చేయడం జరిగింది. దర్శనమును ఒత్తు కలిపిన ఒత్తు తీసిన పరిశుద్ధాత్మ దేవుణ్ణి హేళన చేసినట్లే. ఇందులో మరి ముఖ్యంగా ఇన్ని రోజులు పెట్టకపోవడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు ఈ మధ్య నాటి కాలంలో ప్రతి వారు బైబిల్ పట్టుకోవడం, ప్రతి వారు దీంట్లో యూట్యూబ్లో ఎక్కువైపోయినాయి. మరి ఎక్కువగా దేవుడి వాక్యాన్ని, దేవుడి మాటని, దేవుడి దర్శనాన్ని కూడా వక్రీకరించి వారికి ఇష్టం వచ్చినట్టు వారు పొల్లులు కలుపుతున్నారు, తీసేస్తున్నారు. అది శాపం, తరతరాలకు శాపం, కుటుంబాలకు శాపం. అటువంటి ఇది ఏమన్నా జరుగుతుందేమో అని చెప్పి ఇన్ని రోజులు నేను అనుభవించిన ఏ ఒక్క దేవుడి అనుభూతి అనేది, దేవుడి దర్శనం, దైవిక దర్శనం ఏది నేను ఇందులో పెట్టడం జరగలేదు. కానీ ఎందుకో దేవుడి ప్రేరేపణ, ఒకటే ప్రేరేపణ. నశించుచున్నవారు అనేకులు, పంట కోయేవారు కొద్దిమందే ఉన్నారు. నీతి నిజాయితీ నిక్కచ్చిగా సేవ చేసేవాళ్ళు, సేవ జరిగించేవాళ్ళు, దేవుడి మాటని దేవుడి మాటగానే చెప్పేవారు ఈ లోకంలో చాలా కరువైపోయారు. కానీ ఏలియా వంటి సేవకులు ఈ రోజున కావాలి. ఈ అణగారిపోతున్న ఈ లోకంలో నశించిపోతున్న ఆత్మల్ని పట్టి రక్షించడానికి ఏలియా వంటి, ఎలీషా వంటి, మోషే వంటి దైవ సేవకులు కావాలి. కలిగింది కొద్దిగే అయినా గట్టిగా పట్టుకోవాలి. వచ్చేసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు మన మధ్యలోనికి వచ్చేసింది. అదేంటి, చనిపోయి ఉన్నవాడు కూడా వచ్చి ఇక్కడ ఈ లోకంలో ఏదో చేసేసినట్టు, వాడు చేయంది కూడా చేసినట్టు. అంటే ఉన్నది లేనట్టు చూపగలిగే శక్తి, అంటే ఉన్నది లేనట్టు చూపించగలిగే రోజులలో మనం ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు కలిగింది కొద్దిగే, మనకు కలిగిన కొద్దిగే, దానినే మనం పట్టుకొని మన విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోవాలి. ఈ రోజుల్లో విశ్వాసులమే, కానీ మన దగ్గర విశ్వాసం లేదు, ప్రార్థన లేదు, దేవుని వాక్యం లేదు. దేవుని వాక్యం బైబిల్లో ఉంది కానీ మన హృదయాలలో లేదు. ప్రతిరోజు ఆరాధనకి వెళ్తున్నామే కానీ ఆరాధన అక్కడ వరకే, గుమ్మం దాటిన తర్వాత ఇక ఆరాధన లేదు. దేవుడి
నీతి లేదు, దేవుని కార్యాలు లేవు, దేవుడి ఆలోచన లేదు, నీ యొక్క చిత్తము నెరవేర్చాలనే తపన లేనే లేదు మనిషి సుఖానికి బాగా అలవాటు పడిపోయాడు. మనిషి ఆలోచన యావత్తు నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము దేవునిని మర్చిపో అన్నట్టే ఉంది ఈ రోజుల్లో. కృపాదినాల్లో ఉన్నాను అనుకుంటున్నావేమో, కృపాదినాలు అంతం వచ్చేసింది, కృపాదినాలు చివరిలో ఉన్నాం మనం. మంచివారందరూ దైవ సేవకులు, గొప్ప గొప్ప దైవ సేవకులందరూ దేవుడు తీసుకుని పోతున్నాడు. మిగిలిన వారు మాత్రమే మనం ఇక్కడ ఉంటున్నాం. దయచేసి గమనించాలి. పాపం ఎక్కువగా లోకంలో సంచారం జరిగిస్తుంది. గుమ్మం బయటే పాపం కాచుకొని ఉన్నది, గుమ్మాలకి వేలాడుతా ఉంది, కిటికీల వెంబడి పాకులాడుతా ఉన్నది, ఇంటిలో ప్రవేశించి ఇల్లు మొత్తాన్ని సర్వనాశనం చేస్తుంది. మనుషుల హృదయాలు, మనుషుల ఆలోచనలు, మనుషుల తలంతులు, తపనలు మొత్తం సమస్తము సర్వనాశనం చేసేస్తుంది ఈ పాపం. మనుష్యుల ఆలోచనలు పాడైపోతున్నాయి, మనుషుల హృదయాలు పాపముతో నిండిపోతుంది. మనిషి దేహము, మనిషి శరీరము కవికల నుంచి తల వెంట్రుకల వరకు పాపము, శాపము, దోషములతో కప్పబడి మనిషి పాపమునకు విమోచన లేకుండా మనిషి గతించిపోతూ సమాధుల్లోకి చేరిపోతున్నారు. కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోతున్నాయి. అన్యులు, లోకస్తులు, విగ్రహారాధికులు మొదలుపెట్టుకొని దేవునితో నడిచిన సంఘాలు కూడా, దేవునితో నడిచిన గొప్ప గొప్ప భక్తులు కూడా ఆకాశంలో నుంచి నేలకి రాలిపోతున్నారు. విశ్వాసంలో దేవుని వైపు విశ్వాసం తగ్గిపోతుంది, దేవుని వైపు చూచే కన్నులు తగ్గిపోతున్నాయి, దేవుణ్ణి పట్టుకుని వేడుకునే చేతులు తగ్గిపోతున్నాయి, దేవునితో నడిచే పాదాలు ఈ రోజుల్లో అసలు లేనే లేవు. దేవుని కొరకు కనిపెట్టే ఆ చూపులు, దేవుని కొరకు వివేచన నేత్రాలు లేనే లేవు. ఈ రోజు మనం చూసామంటే అది దేవుని కృప, అది దేవుని ఉచిత కృప. ఈ రోజు మనం కేవలము సజీవుల లెక్కలో ఉన్నామంటే అది దేవుని ఉచిత కృప, అది దేవుని ఆశీర్వాదం. ఈ రోజు కడుపు నిండా అన్నం తిన్నామంటే అదే ఆశీర్వాదం. నీకు విడుదల వస్తుంది అని చెప్తే అవి ఇంకా ఆ రోజుల్లోనే నువ్వు బ్రతుకుతున్నావేమో, నీకు ఆశీర్వాదం వస్తుంది, ఆశీర్వాదాల కోసం ఎదురు చూస్తున్నావేమో, ప్రియ దేవుని ఆశీర్వాదాలు వస్తున్నాయేమో అని చెప్పి ఆలోచిస్తున్నావేమో. ఈ రోజు మనం బ్రతికి ఉండి కడుపు నిండా అన్నం తిని కంటి నిండా నిద్రపోవడమే ఆశీర్వాదం. ప్రియ దేవుని బిడ్డ, జ్ఞాపకము చేసుకో, ఆలోచించుకో, దేవుని వైపు నీ హృదయమును త్రిప్పు, దేవుని మాటను ఆలకించు, దేవుని మాట నీ చెవియొగ్గు, నీ వైపు నీ హృదయమును తిప్పు. ప్రార్థన జీవితం కావాలి, ప్రార్థన సహవాసం కావాలి, దేవునితో నడిచే అనుభవం కావాలి, దేవునితో ఎగిరిపోయే ఆ అనుభూతిలోనికి నీవు రావాలి. యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు. భూమి ఆకాశము గతించిపోవును, ఆకాశము భూమి ఎలాగూ ఒక్కటే అయితే సూర్యుడు చంద్రుడు కూడా ఒక్కటే. భూమిలో నుండి నక్షత్రాలను చూసినప్పుడు అవి చాలా చిన్నగా ఉంటాయి. అదే నక్షత్రం మీదకి వెళ్ళి మనం భూమిని చూసినట్లు గనక అయితే మనకి భూమి అసలు కనిపించదు. కానీ అక్కడ మళ్ళీ ఆకాశ నక్షత్రంలోనికి వెళ్ళి మళ్ళీ అక్కడ యూనివర్స్ చూస్తే మాత్రం అక్కడ యూనివర్స్ మళ్ళీ చాలా విశాలంగా కనిపిస్తూ ఉంటది. ఇప్పుడు మనం సూర్యుడిని ఒక దిక్కులో నుండి నుంచొని చూస్తే సూర్యుడు మనకి ఒక గుండ్రంగా ఒక చిన్న బాల్ లాగా కనిపిస్తున్నాడు. ఆ చిన్న బాల్ ఒక భూమి ఎంత మళ్ళీ చుట్టుపక్కల అంత విశాలంగా ఉంది, అంత విశాలం అంతా కనిపించేది మళ్ళీ సూర్యుడి మీదకి వెళ్ళి చూస్తే మళ్ళీ ఆ సూర్యుడి పక్కలో నుండి మొత్తం అంతా విశాలంగానే కనిపిస్తుంది. అంటే ఇంత విశాలమైన ఈ యొక్క విశాలతలో దేవుడు భూమిని ఆకాశమును వ్రేలాడదీశాడు. భూమి, అదే భూమి ఒక సూర్యుడు గనక చూసుకున్నట్లయితే ఒక సూర్యుడిలో 14 లక్షల భూములు పడతాయంట. 14 లక్షల భూములు సూర్యుడిలో పడతాయంట. అంత పెద్దది సూర్యుడు, అంత పెద్ద సూర్యుడిని సృష్టించాడు. అంటే ఆ సూర్యుడిలో ఒక భూమి ఇంత చిన్నగా ఒక చిన్న 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 ఇసుక రేణువంత పడుతుంది అని అంటే ఈ ఇసుక రేణువంత భూమి మీద మనం ఎంత ఉన్నాం, మన జీవితం ఎంత ఇసుక రేణువంత. ప్రియ దేవుని బిడ్డ, ఈ మాట క్షుణ్ణంగా స్పష్టంగా గుర్తు చేసుకోవాలి. మనిషికి అహంకారం, మనిషికి నేనే గొప్ప, నేను మాత్రమే అనే ఈ యొక్క అహంకార బుద్ధి, అహంకార ఆలోచన ఏదైతే ఉన్నదో అది తగ్గించుకో.
నేర్చుకోవాలి. ఈ మాట మరొకసారి గుర్తు చేసుకో. సూర్యుడి మీద నుంచి చూస్తే, మన భూమి మీద నుంచి చూస్తే సూర్యుడు ఒక చిన్న బాల్ లాగా కనిపిస్తాడు. అదే సూర్యుడు అతని సైజు ఎంత అనంటే, ఒక్క భూమి, మన భూమి లాంటి భూములు 14 లక్షలు సూర్యునిలో పడతాయంట. మరి సూర్యుడు అంత పెద్దవాడైతే మరి ఇంత చిన్న రిస్క్ అంత భూమిలో అసలు ఇంత పెద్ద భూమి మీద నువ్వెంత, నేనెంత? దేనికి ఈ తపన, ఈ తాపత్రయం, ఈ పరుగులు, ఈ 60 సంవత్సరాల పరుగు, పుట్టింది మొదలుకొని ఇంత చిన్నమైన నీవు నేను దేనికోసం పరిగెడుతున్నాం? సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని పూజిస్తున్నాం. సృష్టికర్తని వదిలేసి సృష్టి వైపు పరుగులు పెడుతున్నాం. సృష్టినే నీవు దేవుడు అంటున్నావు. అసలైన శిశులైన దేవుణ్ణి వదిలేసి ఇంత చిన్న మనిషిలో మన ప్రాణం ఎంత, మన ఊపిరి ఎంత? ప్రియ దేవుని బిడ్డ, ఇది మనమందరం గుర్తు జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు ప్రభువే నిజమైన లోకరక్షకుడు. ఆయన గొర్రెపిల్ల స్వభావము గల వంటి వాడు. ఆయన పాపుల కొరకు భూమి మీదకి దిగి వచ్చి ఆయన అతి పరిశుద్ధ రక్తమును ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. ఈ పరిశుద్ధ రక్తములో ఇంకా కడగబడని వారు అనేకులు పాపములో కొట్టుమిట్టాడుతున్నారు. దేవుని పరిశుద్ధ రక్తములో కడగబడిన జనము కూడా దేవుని నుండి దూరం అయిపోయిన వాళ్ళు, ఆత్మీయ నేత్రాలు కోల్పోయిన వారు అనేకులే ఉన్నారు. తిరిగి మళ్ళీ లోకంలో కలిసిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. దేవుని రాజ్యము కొరకు ఏర్పాటు చేయబడిన వారు కూడా తిరిగి వెనక్కి వెళ్లిపోయారు. దేవునితో సహవాసం ఈ రోజుల్లో తోడేళ్లు గొర్రె చర్మాలు కప్పుకొని మనుష్యుల మధ్య సంచారం జరిగిస్తా ఉన్నాయి. పులులు ఆవుల చర్మాలు కప్పుకొని, ఆవుల ముఖాలు వేసుకొని మనుషుల మధ్య సంచారం జరిగిస్తా ఉంది. ఎక్కడ చూసినా మోసమే, ఎక్కడ చూసినా వ్యభిచారమే, ఎక్కడ చూసినా నరహత్య, ఎక్కడ చూసినా గొడవలు. మనుషులలో తగ్గింపు లేదు. నువ్వా నేనా అన్నట్టే ఉంది. ఒక మాట అంటే ఏమైద్దిలే, మాట అంటే మనకేమన్నా గుచ్చుకుపోతుందా, తగ్గుందామనే స్వభావం లేదు. నీతి కార్యాలు జరిగించే ఆలోచనలు లేవు. ఎవరైనా సహాయం కోరితే మనకెందుకులే అని పక్కకి జారిపోతున్న రోజులు. వేషధారులు ఎక్కువైపోయారు. ఒక కడుపున పుట్టిన అన్నదమ్ములే శత్రువులుగా మారిపోయారు. ఒక తల్లి కడుపున పుట్టిన అక్కా చెల్లెళ్లే శత్రువులుగా మారిపోతున్న రోజులు. కుటుంబాలు చిన్న భిన్నం అయిపోతున్నాయి. కయ్యూను హేబేలు ఇద్దరు సొంత రక్తం. ఒక తండ్రికి పుట్టిన ఇద్దరు బిడ్డలు. కయ్యూను పెద్దవాడు, హేబేలు చిన్నవాడు. ఇద్దరు ఆదాము సంతానమే. ఒక తల్లి ఒక తండ్రి బిడ్డలే. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యూనును కని, యెహోవా దయ వల్ల నేను ఒక మనిషిని సంపాదించుకొనేనని అతనికి కయ్యూను అను పేరు పెట్టెను. తర్వాత ఆమె అతని తమ్ముడు హేబేల్ని కనింది. కయ్యూను భూమిని సేద్యపరిచేవాడు, హేబేలేమో గొర్రెల కాపరి. ఇద్దరు అన్నదమ్ములు పుట్టినది మొదలుకొని అల్లరు ముద్దుగా పెరిగి పెద్దయిన వారే. తల్లిదండ్రులు దేవుని యందు భయభక్తులతో పెంచిన వారే. అట్లో దేవుడు వెళ్ళగొట్టిన ఏదోను తోట నుంచి దేవుని భయభక్తులతోనే, దేవుని యందలి శ్రద్ధతోనే ఇద్దరిని పెంచడం జరిగింది. కయ్యూను పొలమును సేద్యం చేసేవాడు, హేబేలేమో గొర్రెల కాపరిగా గొర్రెల్ని కాచుకునేవాడు. ప్రతిరోజు హేబేలు కయ్యూను ఇద్దరు కలిసి దేవుడికి అర్పణను తీసుకొచ్చేవారు. హేబేలేమో తన తొలిచూరు గొర్రెల మందలో తొలిచూరు పిల్లల్ని తీసుకొచ్చి దేవుడికి సేద్యముగా పెట్టేవాడు. కయ్యూనేమో తన భూభాగంలో వచ్చిన పంటలో కొంత, మళ్ళీ చెప్తున్నాను, ఇందులో కొంత భాగమే తీసుకొచ్చి దేవునికి అర్పణగా పెట్టేవాడు. ఆదికాండము 4వ అధ్యాయము 4వ వాక్యంలో ఉంటది. కయ్యూను తెచ్చిన తర్వాత హేబేలు కూడా తన మందలలో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. హేబేలు కూడా కొన్ని తీసుకొచ్చాడు. యెహోవా హేబేలు అతని అర్పణనే లక్ష్యపెట్టాడు. కయ్యూను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. ఇక్కడే అన్నదమ్ములకి ఇద్దరికి విరోధం జరిగింది. కలహము పుట్టింది. పాపము కూడా అక్కడే పుట్టింది. తండ్రి అయిన దేవుడు కయ్యూనును అక్కడే, నీవెందుకు మొహం చిన్నబుచ్చుకున్నావు, నీవెందుకు కోప్పడుతున్నావు అని దేవుడు పదే పదే కయ్యూనును సంధించాడు. కయ్యూనుది మొదటి నుంచి లోపల కుళ్ళుకొని అహంకారపడే మనస్తత్వం, ఆలోచన. మనిషికి అహంకారం అనేది చాలా ప్రమాదం. అహంకారం ముందు నడిస్తే దాని వెనక మన మరణం నడుస్తుంది. గర్వం, అహంకారం దేవుడికి ఈ రెండు హేయమైనవి.
కపట బుద్ధి కలహము పుట్టించే మాటలు కూడా దేవునికి ఎంతగానో విరోధం. కపటము పుట్టించే మాటలు దేవుడికి అసహ్యం. అబద్ధములాడు నాలుక దేవునికి అసహ్యం. దురాలోచన చేయువారు, దురాశ గలవారు, డంబపు మాటలు పలుకువారు, తప్పు మార్గమందు నడుచువారు, శరీర సంబంధులు, వీరందరూ దేవునికి అసహ్యులే. వీరందరూ పెనుగాలికి కొట్టుకుని పోయే మేఘాల వలె ఉంటారు. వీరు దేవుని గద్దింపుకి లోబడరు. వీరు దేవుని వాక్యంకి వీరి హృదయం లోబడదు. వీరు కళ్ళుండియు చూడలేరు, చెవులుండియు వినలేరు, హృదయానికి గోచరం కాదు. దేవుని యొక్క ఉగ్రతకి మొట్టమొదటి అడుగులు వీరియే ఉంటాయి. కరీంనగర్ లో జరిగిన ఓ యథార్థ సంఘటన. ఒక ఇద్దరు అన్నయ్యలు, ఒక చెల్లి. తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోయారు. తండ్రేమో గవర్నమెంట్ ఎంప్లాయీ, పిఎఫ్ డబ్బులు వస్తాయని చెప్పి ముగ్గురు పంచుకుందాం అనుకున్నారు మొదట్లో. అన్నయ్య ఏమో గవర్నమెంట్ కానిస్టేబుల్, తమ్ముడేమో వేరే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. చెల్లేమో ఇంటర్మీడియట్ చదువుకొని ఇంటి దగ్గరే ఉంటుంది. ఆమెకి మద్యం సేవించే అలవాటు కూడా ఉంది. ఇద్దరన్నదమ్ములు, చెల్లె ముగ్గురు కలిసి మద్యం సేవిస్తా ఉంటారు. ఇద్దరన్నదమ్ములు బయటకు వెళ్ళినప్పుడు చెల్లి ఊరిలో అతనితో అక్రమ సంబంధం పెట్టుకొని పెళ్లి చేసుకుందాం అనుకుంది. ఈలోపు ప్రభుత్వ కార్యాలయం నుంచి వీళ్ళకి ఒక సందేశం వచ్చింది. అన్నగారి ఉద్యోగం డబ్బులు, సెటిల్మెంట్లు, పిఎఫ్ డబ్బులు నెల రోజుల్లో జమ చేస్తామని చెప్పి ప్రభుత్వం దగ్గర నుంచి సందేశం వచ్చింది. సందేశం వచ్చిన మరుక్షణం సాయంత్రానికి అన్నా చెల్లెళ్ళు కలిసి కూర్చొని మద్యం తాగి సేవించడం జరిగింది. మద్యం తాగిన తర్వాత ముగ్గురికి వాటాల విషయంలో గొడవలు వచ్చినాయి. నీకెంత అంటే నాకెంత, నాకెంత అంటే నాకెంత అని. అన్నయ్యకేమో ప్రభుత్వ ఉద్యోగం ఉంది కదా, చెల్లెలేమో అన్న వాటలో సగం ఇమ్మని చెప్పి చెల్లెలు అడిగింది. అన్నయ్య ఏమో తండ్రి వాట నేనెందుకు ఇస్తాను, నాకే ఇంకా ఎక్కువ రావాలని చెప్పి తాగిన మైకంలో ముగ్గురు ఘర్షణ పడ్డారు. ఘర్షణ పడ్డాక ఎవరి దారి వాళ్ళు వెళ్లిపోయారు. అన్నయ్య మళ్ళీ ఉద్యోగానికి వెళ్లిపోయాడు. తమ్ముడు కూడా తన ఉద్యోగం ప్రయత్నాల మీద బయటికి వెళ్లిపోయాడు. చెల్లెలేమో కూర్చొని ఇక ఇదే జరిగిన గొడవ గురించే ఆలోచిస్తూ తన మనసులో దురాలోచన వచ్చింది. ఎవరితో అయితే అక్రమ సంబంధం పెట్టుకుందో వాడిని ఇంటికి పిలిపించుకొని, ఇదిగో నా అన్నయ్యలు ఇద్దరు లేకపోతే డబ్బులన్నీ నాకే వస్తాయి, మీ వాళ్ళని ఒక నలుగురిని చూడు, వచ్చినాక డబ్బులు ఇస్తానని చెప్పి ఒక నలుగురిని ఏర్పాటు చేసుకుంది. యుక్తులు పన్నింది, దురాలోచనలు చేసింది, అజ్ఞానంగా ఆలోచించింది. శరీరమునకు ముందుగా జారత్వమును రాసుకుంది, తరువాత అపవిత్రతను రాసుకుంది, దురాశ చేసింది, కామాతురత కూడా తన శరీరానికి రాసుకుంది. ధనాపేక్ష మీద మోజుతో తన స్వంత అన్నదమ్ములని కూడా మర్చిపోయింది. తన అన్నల మీద ఆగ్రహము, దుష్టత్వము అన్ని మనసులో దాచిపెట్టుకొని తర్వాత వారానికి వాళ్ళ అన్నయ్యకి కబురు పంపింది. అన్నయ్య సాయంత్రం కూర్చొని మందు తాగుదాం, నేనే మందు బాటిల్ తీసుకొస్తాను అని చెప్పి నమ్మబలికింది. సాయంత్రానికి వాళ్ళ అన్నయ్య వాళ్ళు వచ్చారు. కూర్చొని మందు తాగుతున్నారు. మందులో నిద్ర మాత్రలు కలిపింది. నిద్ర మాత్రలు కలిపిన ఆ మందుని తాగిన కానిస్టేబుల్ ని చంపేసి పక్కనున్న పొలంలో వేసేసింది. తర్వాత నిదానంగా రెండో వాడిని కూడా చంపేసి వాడిని కూడా సంచిలో కట్టేసి వేరే కెనాల్లో వేసేసింది. వచ్చిన నలుగురును ఈ అమ్మాయి కలిసి ఎవరి కాళ్ళు వెళ్లిపోయి ఇంట్లో ఉన్నారు. పోలీస్ స్టేషన్ నుంచి మీ అన్నయ్య కబురు చెప్పాలని చెప్పి కబురు వచ్చింది. 3 సార్లు తప్పించుకుంది, కానీ ఇంకా 3వ సారి తను తప్పించుకోలేక నిజం చెప్పేసింది. డబ్బులు వస్తాయనే దురాలోచనలతో మా సొంత అన్నదమ్ముల్ని ఇద్దరిని చంపేసి కాలువలో వేసేశాను అని. తంగుతున్న పోలీసులు ఎక్కడ పడేసి చంపి పడేసావో చూపించాలని చెప్పి తీసుకుని వెళ్ళగా ఆ అమ్మాయి ఎక్కడైతే పడేసిందో అక్కడ చూపించగా ఇద్దరిది, చిన్నాడిది పెద్దోడిది, ఇద్దరి 2 బాడీస్ దొరికినాయి. ఇది ఒక తండ్రి రక్తమే, ఒక తల్లి బంధమే. అయినా గాని విగ్రహారాధన, జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశత, ధనాపేక్ష ఇవన్నీ కలిపి 2 జీవితాలని ఛిద్రం చేసేసింది. 3 జీవితాలు ఛిద్రమైపోయినాయి. డబ్బు, ఆశ, దురాశ ఇవన్నీ లోక సంబంధమైనవే. ఇహలోక సంబంధమైనవి, పరలోక సంబంధమైనవి కావు. ధనము శాశ్వతం కాదు, కిరీటములు కూడా ఈ లోకమందు శాశ్వతమేం కాదు. బుద్ధిమంతుడు అపాయం చూసి దాక్కుంటాడు, జ్ఞానము లేని వారు ఆలోచించక వెళ్లి ఆపదలో పడతాడు. నీ పెదవులతో అబద్ధపు మాటలు, మోసపు మాటలు చెప్పమాకు. దేవుని ఉపదేశము మీద మనస్సు ఉంచు, దేవుని మాట మీద ఆలక్ష్యము చేయి. తెలివిగల మాటలు చెవియొగ్గుము. దేవుని బిడ్డ, దేవుని యొక్క జ్ఞానము నీకు లభిస్తే నీ హృదయము ఎంతో సంతోషిస్తుంది. అది పాతాళముకు పోకుండా నీ ఆత్మను తప్పిస్తుంది. కుమారుడా,
నీవు విని జ్ఞానము తెచ్చుకో. నీ హృదయము యథార్థమైన త్రోవయందు చక్కగా నడిపించు. దేవుని మార్గములు నీ కనులకు ఇంపుగా ఉండనిమ్ము. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము. ఐశ్వర్యం మీద నీవు ఆశ పెట్టుకుంటే అది పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోయినట్లు అది ఎగిరిపోవును. చెవు కలిగి జ్ఞానము కలిగిన ఉపదేశమును మాత్రమే ఆలకించుము. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము. ఐశ్వర్యము ఘనత జీవము దేవుడి వలనే పుట్టును, దేవుడి వలనే కలుగును. యొక్క మాటలు నీ అంతరంగమందు వాటిని నిలుపుకొనుట ఎంతో మంచిది. అవి పోకుండా నీ పెదవుల మీద ఉండనిమ్ము. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. మరొక నెక్స్ట్ రెండో పార్ట్ లో కలుసుకుందాము. గాడ్ బ్లెస్ యూ.